లేదన్నా నాకెందుకో ఇలా అవుతుంది అంటారు కొంతమంది. మనిషి మనసు ఎంత నీచమైందో చెప్తా వినండి. ఈరోజు చెప్తున్నాను, నీ ఇంటివారు కావచ్చు, యువర్ ఫ్యామిలీ, నీ సమాజం కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా సరే నీ గురించి నోరు తెరచి మాట్లాడినప్పుడు నువ్వెంత, నీ బతుకెంత అని మాట్లాడినప్పుడు నువ్వు మౌనం అయిపోవాలి. అప్పుడు దేవుడు గదులుతాడు. ఎంత నీ బతుకు, అసలు నువ్వెంత అని నోరు తెరిచినప్పుడు మౌనం అయిపోవాలి. నువ్వెంతో దేవుడు చెప్పనివ్వు, నువ్వేంటో దేవుడు మాట్లాడనివ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు సణుగుతూ ఉంటే మోషే మౌనం అయిపోయాడు, ఓర్చుకున్నాడు, ఓపిక పట్టాడు. దేవుడు చెప్పాడు సాక్ష్యం. మోషేని అడుగుతారు ఎందుకు? నన్ను అడగండి, నేను చెబుతా. మీరెక్కడా, మోషే ఎక్కడా? మీలాంటోడా మోషే? నా ఇల్లంతటిలో, టోటల్ ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో, దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో కూడా మోషే లాంటి నమ్మకమైన వాడు నాకు కనపడలేదన్నాడు. అమ్మో, ఎంత గొప్ప సాక్ష్యమో చూడు, ఎంత గొప్ప